ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఆషాఢ మాసం వచ్చిందండి. ఇంకా ఆషాఢం అంటే కంపల్సరీ అందరూ గోరింటాకు చెట్లు ఎక్కడున్నాయని చూసుకుంటారు, తెచ్చుకొని కోసుకొని కంపల్సరీ పెట్టుకుంటారు. ఇంకా నేను కూడా గోరింటాకు అయితే ఇలా తెచ్చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఉత్తప్పుడు కూడా రెగ్యులర్గా గోరింటాకు అయితే పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా నేనైతే ఇక్కడ ఇలా చింతపండు కొంచెం వేసి రుబ్బుకొని పెట్టుకుంటాను అనమాట. ఇంకా అది రుబ్బుతూ ఉంటే మా పెద్దోడైతే వచ్చాడు. వాడు ఒక డౌట్ అయితే నాకు అడిగాడు. అదేంటి అంటే, అమ్మ అన్ని ఆకులు పండవు, ఓన్లీ గోరింటాకు ఒకటే ఎందుకమ్మా పండుతుంది అంటే మిగతావేవి పండవు కదా అనేసి అన్నాడు అనమాట. సరే అయితే వాడి డౌట్ ఎలాగైనా క్లియర్ చేయాలి అని చెప్పేసి, యాక్చువల్గా నాకు కూడా దానికి ఆన్సర్ తెలీదు. సో నేను కొంచెం దాని మీద రీసెర్చ్ అది చేసి అప్పుడు వెతికి చెప్పాను అనమాట వాడికి. అది నేను తెలుసుకున్న విషయాన్ని మీ అందరితో కూడా ఈ విషయం షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియోలో ఒక చిన్న పాయింట్ అయితే చెప్దామని అనుకుంటున్నాను. మెయిన్గా గోరింటాకు మన శరీరానికి పెట్టుకుంటాం కదా, అంటే అది మనకి ఇలా పెట్టుకోగానే మన స్కిన్కి అందులోని గోరింటాకులోని లాసోన్ అనే ఒక న్యాచురల్ కెమికల్ అనేది ఉంటుందంటండి. ఆ లాసోన్ అనే కెమికల్ అన్నది మన శరీరానికి తాకగానే అది వెంటనే రెడ్డిష్ అన్నది వస్తుందన్నమాట. సో ఇదైతే రీజను. మెయిన్గా గోరింటాకు పెట్టుకుంటే ఎరిపెందుకు వస్తుంది అన్నదానికి ఈ లాసోన్ అనే సహజమైన కెమికల్ అన్నది గోరింటాకులోనే ఉంటుంది, ఇంకెందులోనే ఉండదు. అందువల్ల ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి చేతులు అనేవి రెడ్గా కనిపిస్తాయి. కొంతమందికి బాడీ వాళ్ళ ఉష్ణోగ్రతను బట్టి, ఇంకా బయట మనకు ఆకులు కూడా అన్ని చెట్ల ఆకులు కూడా ఒకలా ఉండవు కదా, సో దాన్ని బట్టి కలర్ అన్నది కొంతమందికి ఆరెంజ్గా, కొంతమందికి రెడ్గా, కొంతమందికి మరీ రెడ్గా పండుతూ ఉంటాయి అన్నమాట. మెయిన్గా చాలామంది ఈ గోరింటాకు పెట్టుకుంటే లేట్ అవుతుందని చెప్పేసి, ఎక్కువసేపు ఉంచుకుంటే కానీ రెడ్గా రాదని చెప్పేసి ఆర్టిఫిషియల్గా కోన్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు. బట్ కోన్స్లోని మనకేంటంటే వాళ్ళు కెమికల్స్ బయటవి కలుపుతారనమాట. దానివల్ల చాలా వరకు మనకి స్కిన్లోకి వెళ్ళి స్కిన్ అలర్జీస్ అనేవి చాలా త్వరగా వస్తాయి. మెయిన్గా చిన్నపిల్లలకైతే స్కిన్ అలర్జీస్ చాలా వస్తాయి. నా వరకు అయితే మ్యాక్సిమము కోన్ని అవాయిడ్ చేయండి. అంటే ఎప్పుడైనా మరీ ఎమర్జెన్సీ ఏదైనా ఫంక్షన్ అది అయితే తప్ప, ఫంక్షన్స్కి కూడా మ్యాక్సిమం న్యాచురల్ గోరింటాకే పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే అప్పట్లో మన పెద్దవాళ్ళు కూడా అట్ల తద్దికి కానీ, మెయిన్గా పండగలకు కానీ, ఏదైనా శుభకార్యాలకు కానీ వీటన్నిటిలోని ఎక్కువగా పెట్టుకోమనడానికి కూడా రీజన్ ఏంటంటే, మెయిన్గా ఈ సహజమైన రసాయనం అన్నది మనకి బాడీలోకి వెళ్ళడం వల్ల మన బాడీలోని వేడి తగ్గి ఇంకా బయట క్లైమాటిక్ కూడా మనకి అలవాటు అవుతుంది అని చెప్పేసి మెయిన్గా ఈ న్యాచురల్గా దొరికే గోరింటాకునే పెట్టుకోమని చెప్పుంటారు. అందుకని ఇంకా చాలామంది గోరింటాకు పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా కోన్స్ అయితే తెచ్చి పెట్టుకుంటారు. అలా అయితే అస్సలు చేయొద్దు. అలా చేయడం వల్ల మెయిన్గా హెల్త్ అయితే చాలా పాడవుతుంది. ఇంకా ఈ గోరింటాకులోని ఆకే కాకుండా దీనికి వచ్చే పువ్వులు, విత్తనాలు, బెరడు, వేళ్ళు ఇవన్నీ కూడా మంచి ఔషధ గుణాలు అయితే కలిగి ఉంటాయి. అప్పట్లోని వీటిని ఉపయోగించి చాలా మెడిసిన్స్ కూడా ఆయుర్వేదిక్ వాళ్ళు తయారు చేసేవారు అనమాట. అంతేకాకుండా గోరింటాకును కాచిన నూనెలో వేయడం, ఇవన్నీ చాలా ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు అయితే ఈ గోరింటాకులో చాలానే ఉన్నాయి. ఇంకా మా వారి డౌట్ అయితే నేను హ్యాపీగా క్లియర్ చేసాను. ఇంకా ఇయర్ అయితే నేను ఆషాఢ మాసం గోరింటాకు కూడా పెట్టేసుకున్నాను. ఫైనల్గా నా గోరింటాకు అయితే ఇలా పండింది. ఇంకా మీరు గోరింటాకు పెట్టుకున్నారా లేదా, పెట్టుకుంటే కోన్ పెట్టుకున్నారా, ఆకు పెట్టుకున్నారా అన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.